పల్లెపాటలలో వెళ్ళి మన జనంపాట తిరిగి స్వాగతం. భిక్షపతి, ఇప్పుడు మా జనంపాట ప్రేక్షకుల కోసం ఏం పాట వినిపించబోతున్నాం? కలము పాట. పెన్ను. కలం గురించి, ఆ కలం ఎంత పని చేస్తుంది, ఏం పని చేస్తుంది, ఎట్లా పని చేస్తుంది పాట. దాని ప్రత్యేకత ఏంటి అని చాటి చెప్పేదే ఈ పాట అన్న. ఓకే, తప్పకుండా వాడేసే. ఓయమ్మ కలము నీ చరితెంత ఘనమో, నిన్ను వర్ణించా ఇంకెవరి కౌను తరము. ఓయమ్మ కలము నీ చరితెంత ఘనమో, నిన్ను వర్ణించా ఇంకెవరి కౌను తరము. ఓయమ్మ కలము నీ చరితెంత ఘనమో, నిన్ను వర్ణించా ఓయమ్మ కలము నీ చరితెంత ఘనమో, నిన్ను వర్ణించా ఇంకెవరి కౌను తరము. ఓయమ్మ కలము నీ చరితెంత ఘనమో, నిన్ను వర్ణించా ఇంకెవరి కౌను తరము. నీకు నువ్వే సాటి, నీకేదు లేదు పోటీ, నువ్వు గీసిన గీత పోదు ఏది దాటి. ఓయమ్మ కలము, ఓయమ్మ కలము, ఓయమ్మ కలము నీ చరితెంత ఘనమో, నిన్ను వర్ణించా ఇంకెవరి కౌను తరము. ఓయమ్మ కలము నీ చరితెంత ఘనమో, నిన్ను వర్ణించా ఇంకెవరి కౌను తరము. అమ్మకే ఊయలూపి జోల పాడుతుంటవు, కమ్మని రాగాలను కవితలల్లుతుంటవు. అమ్మకి ఊయలూపి జోల పాడుతుంటవు, కమ్మని రాగాలను కవితలల్లుతుంటవు. అమ్మకే ఊయలూపి జోల పాడుతుంటవు, కమ్మని రాగాలను కవితలల్లుతుంటవు. అమ్మకి ఊయలూపి జోల పాడుతుంటవు, కమ్మని రాగాలను కవితలల్లుతుంటవు. చరిత్ర శాసనాల చెరగనీయనంటవు, భాషకు రూపమిచ్చి నోట వలుకుతుంటవు. ఓయమ్మ కలము, ఓయమ్మ కలము, ఓయమ్మ కలము నీ చరితెంత ఘనమో, నిన్ను వర్ణించా ఇంకెవరి కౌను తరము. ఓయమ్మ కలము నీ చరితెంత ఘనమో, నిన్ను వర్ణించా ఇంకెవరి కౌను తరము. చూపుకు ఏలెడంత జేబుల ఒదిగుంటవు, ప్రపంచమంత మలిసి కాగితంలో పెడతావు. చూపుకు వేలడంత జేబుల ఒదిగుంటవు, ప్రపంచమంత మలిసి కాగితంల పెడతావు. చూపుకు ఏలెడంత జేబుల ఒదిగుంటవు, ప్రపంచమంత మలిసి కాగితంలో పెడతావు. చూపుకు వేలడంత జేబుల ఒదిగుంటవు, ప్రపంచమంత మలిసి కాగితంల పెడతావు. సురకత్తిని మించిన పదును దేలి ఉంటావు, మర్లబడుతూ జర్నలిజం జేబుల గన్నైతవు. ఓయమ్మ కలము, ఓయమ్మ కలము నీ చరితెంత ఘనమో, నిన్ను వర్ణించా ఇంకెవరి కౌను తరము. ఓయమ్మ కలము నీ చరితెంత ఘనమో, నిన్ను వర్ణించా ఇంకెవరి కౌను తరము. బైబుల్ ఖురాను భగవద్గీతలను భాషలు రాసింది నువ్వే కదా. బైబుల్ ఖురాను భగవద్గీతలను భాషలు వేరైనా రాసింది నువ్వే కదా. బైబుల్ ఖురాను భగవద్గీతలను భాషలు వేరైనా రాసింది నువ్వే కదా. బైబిల్ ఖురాను భగవద్గీతను భాషలు వేరైనా రాసింది నీవే కదా. యేసు వల్ల ఈశ్వరులు ఉండరలేరో గాని, కళ్ళకు మైమన చూపి కరమై వెలసినవమ్మ. ఓయమ్మ కలమో, ఓయమ్మ కలమో, ఓయమ్మ కలమో నీ చరితెంత ఘనమో, నిన్ను వర్ణించా ఇంకెవరి కౌను తరము. ఓయమ్మ కలము నీ చరితెంత ఘనమో, నిన్ను వర్ణించా ఇంకెవరి కౌన తరము. అంటరాని వాళ్ళని అవహేళన చేస్తుంటే మనుధర్మం మంట కలిపి ఒంటి సిరాదుడిసినవు. మనుగరాని వాళ్ళని అవహేళన చేస్తుంటే మనుధర్మం మంట కల్పిస్తున్న నీరుగైనవు. అంటరాని వాళ్ళని అవహేళన చేస్తుంటే మనుధర్మం మంట కలిపి కంట నీరు దుడిసినవు. అంటరాని వాళ్ళని అవహేళన చేస్తుంటే మనుధర్మం మంట కలిపి కంట నీరు తుడిచినవు. ఆదరించి అంబేద్కర్ ఆశయాలను అనుసరించి ముసాయిజల ముందుండి రాజ్యాంగం రచించిన ఓయమ్మ కలమో, ఓయమ్మ కలమో, ఓయమ్మ కలము నీ చరితెంత ఘనమో, నిన్ను వర్ణించా ఇంకెవరి కౌను తరము. ఓయమ్మ కలము నీ చరితెంత ఘనమో, నిన్ను వర్ణించా ఇంకెవరి కౌన తరము. ఒరిగిన వీరుల
ఒరిగిన వీరుల మరిగిన నెత్తురెత్తుకుంటవు ఒరిగిన వీరుల మరిగిన నెత్తురెత్తుకుంటవు శ్రమజీవులు చెమట ఉంటి సిరా చేసుకుంటవు ఒరిగిన వీరుల మరిగిన నెత్తురెత్తుకుంటవు శ్రమజీవుల చెమట ఉంటి సిరా చేసుకుంటవు ఒరిగిన వీరుల మరిగిన నెత్తురెత్తుకుంటవు శ్రమజీవుల చెమట ఉంటి సిరా చేసుకుంటవు ఒరిగిన వీరుల మరిగిన నెత్తురెత్తుకుంటవు శ్రమజీవుల చెమట ఉంటి సిరా చేసుకుంటవు కవులు కళాకారులతో కలిసి తిరుగుతుంటవు మారు పేరుతోనే ప్రజా పోరు చేస్తానంటవు ఓయమ్మ కలము ఓయమ్మ కలము నీ చరిత ఇంత ఘనము నిన్ను వర్ణించా ఇంకెవరి కవులు తరము ఓయమ్మ కలమో నీ చేత ఎంత ఘనమో నిన్ను వర్ణించా ఇంకెవరి కవుల తరము ఓయమ్మ కలము నీ చరిత ఎంత ఘనము నిన్ను వర్ణించా ఇంకెవరి కవులు తరము ఓయమ్మ కలమో నీ చేత ఎంత ఘనమో నిన్ను వర్ణించా ఇంకెవరి కవుల తరము నిన్ను వర్ణించా ఇంకెవరి కవులు తరము కలము అవునండి పెన్ను చేసే ఒక పని చాలా పెద్ద పని. అవునండి రేపటి ప్రపంచానికి ఇప్పుడున్నటువంటి ప్రతి ఒక్క జ్ఞాపకాల్ని రేపటి ప్రపంచానికి ఆ పేపర్ మీద ఒక అక్షరమై ఒదిగి సిరా చుక్కలాగా దాని మీద బారి అక్షరమై ఒదిగి ప్రపంచానికి రేపటి ప్రపంచానికి చూపేటువంటి గొప్ప శక్తి కలిగినటువంటిది కలం. కలం. చాలా అద్భుతంగా రాసినటువంటి రచయిత కూడా చాలా అద్భుతంగా రాసిండు. యోచన అన్న వరంగల్ జిల్లా యోచన యోచన రాసిండు. ఆ, అమ్మాయి మల్లయ్యచారి మల్లయాచారి సూపర్, చాలా అద్భుతంగా రాసిండు. నువ్వు కూడా చాలా బాగున్నావు, బాగా పడినావు. ఓకే అన్న. చాలా అద్భుతంగా ఉన్నావు. ఓకే, చాలాసేపు నుంచి మన కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో, నమస్తే. జై తెలంగాణ. అన్న జై తెలంగాణ అన్న. జై తెలంగాణ అన్న. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అన్న నా పేరు అన్న? మీ టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టండి. హలో, సంతోష్ అన్న. మీ టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టండి కంప్లీట్గా. పెట్టేశామన్నా. ఓకే, ఇప్పుడు చెప్పండి. ఇక సంతోష్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? అన్న నేను తొర్రూరు చిటపాలెం నుంచి మాట్లాడుతున్నా. చిన్నపాలెం నుంచి మాట్లాడుతున్నావా? చిటపాలెం అదే మన భిక్షపతి వాళ్ళ ఊరు నుంచా? భిక్షపతి ఊరు నుంచి అన్న. అయితే ఇక మాట్లాడు, మీ భిక్షపతితో మాట్లాడు. అన్న నమస్తే అన్న, జై తెలంగాణ. నమస్తే సంతోష్, బాగున్నావా? బాగున్నా, జై తెలంగాణ. వస్తుంది కదా మన దగ్గర ఈరోజు టిఎన్ఎన్. అన్న పాటలు బాగా పాడుతున్నాను అన్నాను. అన్న 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 జర ఒకటి ఫస్ట్ పాట నాన్న మీద ఒక పాట పాడినావు చూడనా అన్న. అన్న మనసు పాడదా అన్న. సరే అన్న, పాడదాం. అన్న ఫస్ట్ టైం వింటున్నా, చాలా బాగుంది పాట. ఇన్ని రోజుల నుంచి నేను వింటున్నాను, ఈ అంటే చాలా స్పెషల్ గా అనిపిస్తుంది అన్న. అన్న అన్న ఓకే అన్న. చాలా మంచిగా ఉంది ఇప్పుడే పాడమంటారా, తర్వాత కాల్ కట్ చేసిన తర్వాత పాడమంటారా? అన్న నీ ఇష్టం అన్న. ఇప్పుడు నాతో మాట్లాడినాక కాల్ కట్టగా పాడితే నేను కూడా చూస్తే అందరు కూడా చూస్తారన్న. ఓకే సంతోష్, ఏం చేస్తావు నువ్వు? హలో 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 సంతోష్, ఏం చేస్తావు? నేను డిగ్రీ చేసినావా, చేస్తున్నావా? హలో, ఓకే. భిక్షపతి అన్న. ఈ ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమం వైపు వచ్చినావు, ప్రజల్ని చైతన్యం చేస్తూ పాటలు పాడుతూ ప్రజల్ని తెలంగాణ చైతన్యం వైపు నడిపించినటువంటి క్రమంలో అన్న మీ కుటుంబ సభ్యులు నీకు ఏ విధంగా సహకరించేటోళ్ళు? అంటే నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేదన్న. నేను హన్మకొండలో నా విద్యాభ్యాసం. అంటే చక్కగా చదువుకొని పోక ఈ ఉద్యమాలు ఎందుకు, ఈ పాటలు ఎందుకు, ఇవి అట్లా చెప్పి అంటే నిరుత్సాహపరిచేటువంటి ప్రయత్నం చేసినా, లేకపోతే నిన్ను ఎంకరేజ్ చేసిరా? అంటే అమ్మ 100% ఉండేదన్న. అమ్మ నుండి ప్రోత్సాహము, అంటే అమ్మ నుండి నేను ఇప్పటికీ నేర్చుకుంటా అన్న. ఒకటి నాన్న ఏంటంటే, నా కొడుకు మంచి ప్రయోజకుడు కావాలి, వాడు మమ్మల్ని సాధాలే, వాడు మమ్మల్ని చదవకున్నా పర్లేదు, వాడంతటా వాడు 10 మందికి గుర్తించబడాలి, వాడు 10 మందిని సాధేంత పొజిషన్కి వెళ్ళాలి అనేది ఆయన ఆతృత అన్న. ఆ క్రమంలో నన్ను నువ్వేం చేస్తున్నావు అది ఇది అని, ఇది కరెక్టేనా, నీకు కరెక్ట్ అనిపిస్తే ఓకే అని నాకు కొన్ని సందేశాలు. ఎందుకంటే నాన్నకు ప్రపంచం మీద కొంచెం అవగాహన ఉంటుంది కాబట్టి అతనికి భయం ఎక్కువ. ఎక్కడ దేని అంటే ఎక్కడ మనోడిని యొక్క అభివృద్ధికి ఆటంకం ఎక్కడ కలుగుతుందో, పాటల వైపు వెళ్తే చదువు ఎక్కడ మధ్యలో స్టాప్ అయిపోతుందో అని చెప్పి బాధపడేవాడు. ఇప్పుడు చాలా అంటే మీ ఊర్లో మీ నాన్న ముందు ఎప్పుడన్నా ఒక కార్యక్రమం చేసే అవకాశం వచ్చిందా?
అన్న కార్యక్రమం అంటే నేను మొదటగా కబడ్డీ ప్లేయర్ని అన్న, జాతీయ స్థాయి కబడ్డీ ప్లేయర్ని. ఆ ధైర్యం నుండే ఈ పాటకు రావడం జరిగింది. ఎన్సిసి సి సర్టిఫికేట్ ఉంది, నేషనల్ కబడ్డీ ప్లేయర్ను. మా ప్రవీణ్ ముఖ్యంగా మా గురువు గారు అన్న ప్రవీణ్ కుమార్ రెడ్డి అని, ఒక తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు ఆయన నాకు ఒక గైడెన్స్ ఇలా, ఈ దారి వెంట వెళ్ళు, నీకు లక్ష్యం నువ్వు తొందర రీచ్ అవుతావని చెప్పిన వారు మా పీడి అంటే మా పీఈటీ సార్. ఇప్పుడు అక్కడ జరిగినటువంటి సందర్భంలో మీ నాన్న ఉన్నాడా నువ్వు పాట పాడేటప్పుడు? ఉన్నాడన్న, చాలా వేదికల మీద చూసిండన్న. ఓకే ఓకే భిక్షపతి, మనం చాలాసేపు నుంచి కాలర్ లైన్లో ఉన్న కాలర్తో మాట్లాడదాం. హలో నమస్తే, జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, నీ పేరు? నా పేరు సుభద్ర. సుభద్ర, ఏం చేస్తావు నువ్వు? నేను హౌస్ వైఫ్ నాన్న. వెరీ గుడ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సుభద్ర? యూసఫ్గూడ చెక్ పోస్ట్. వెరీ గుడ్. యూసఫ్గూడ చెక్ పోస్ట్ నుంచి మాట్లాడుతున్నారా? హలో, యూసఫ్గూడ చెక్ పోస్ట్ అన్నా. ఓకే, మీ టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టి మంచిగా మాట్లాడండి. టీవీ సౌండ్ మీ యాంకరింగ్ అయితే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ. హలో చెప్పండి అన్న. సుభద్ర, మీ టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టి మాట్లాడండి. మా టీవీ సైడ్ మొత్తం మ్యూట్ లోనే పెట్టిన. వెరీ గుడ్. ఇవరి దాకా అద్భుతమైనటువంటి పాటలు వాడి మనకి వినిపిస్తున్న మన భిక్షపతితో మాట్లాడండి. సరే ఇవ్వండి అన్న. మాట్లాడండి. హలో అన్న, నమస్తే. నమస్తే అక్క, జై తెలంగాణ. బాగున్నారా అక్క? బాగున్నామన్నా, జై తెలంగాణ. ఏం చేస్తారక్క మీరు? నేను హౌస్ వైఫ్ అన్నా. అందరు మంచిగున్నారు కదా అక్క? అందరు మంచిగా. ఓకే అక్క, మరి చూస్తున్నారు కదా జనం పాట? జనం పాట ప్రతి శనివారం చూస్తామన్నా. మేము మా ఫ్యామిలీ అంతా, చిన్న పిల్లలు, మాకు 3 బాబులు, అత్తమ్మ, మామయ్య, మా ఆయన, నేను అందరం చూస్తామన్నా. ఓకే అక్క. ఇంకా చెప్పండి అన్న. ఇంకా చెప్పాలి. మీరు భిక్షపతితో ఏదైనా పాట పాడించాలనుకుంటున్నారా? పాట చాలా బాగా పాడుతున్నా అన్న. భిక్షపతిని ఏదైనా పాట భిక్షపతితో పాడించాలనుకుంటున్నారా మీరు? అవునన్నా. ఏం పాట? ఈ రాతి బొమ్మల పాట పాడమన్నా. నాకు తెలంగాణ పాటలు అంటే చాలా ఇష్టం అన్న. ఓకే థ్యాంక్ యూ. అది నల్గొండ జిల్లానే అన్న. ఎక్కడ నల్గొండ జిల్లాలో? దేశముఖి గ్రామం. మండలం పోచంపల్లి. ఓకే మన భువనగిరి దగ్గర. ఒక్క నిమిషం, మీ వందనల్లమ్మ ప్రోగ్రామ్ రోజు నేను మీ పాట కూడా విన్నా, మీ బయట మొత్తం కూడా విన్నా. ఓకే థ్యాంక్ యూ. చాలా నైట్ వచ్చింది కదా అది? అవునన్నా, రాత్రి 1 వరకు చూసిన. అనిపించింది, మీరు ఎప్పుడు అంత నవ్వుకుంటూ ఉంటారు కదన్నా. అవునవును. పాప అన్న మనసులు ఇంత బాధ వేసుకొని ఇంతగానో మాట్లాడుతున్నా అనుకున్నా. రాత్రి 12:30 1 గంటకు వచ్చింది అది. అవునన్నా, లాస్ట్కి వచ్చిందని మీరు కూడా ఫీల్ అయ్యారు కదన్నా. అట్లేం లేదు, మన ఎప్పుడు వచ్చిన ముఖ్యం కాదు. ఒకటి డైలాగ్ ఉంది కదా, ఎప్పుడు వచ్చిన ముఖ్యం కాదు. హలో చెప్పండి అన్న. సుభద్ర చెప్పండి. ఇంకా ఒకటి మంచి పాట పాడండి అన్న. తప్పకుండా. ఓకే థ్యాంక్ యూ. వారం కాల్ చేస్తామన్నా, మీరు కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఎప్పటి నుంచో మేము ట్రై చేస్తున్నాం చేయడానికి. లేదు, అది రింగ్ అయితే ఖచ్చితంగా లిఫ్ట్ చేస్తారు, ఖచ్చితంగా లిఫ్ట్ చేస్తాము. ఓకే సుభద్ర గారు, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మా జనపట్ నుంచి వెళ్ళి ప్రత్యేకంగా కలవదని తెలియజేస్తున్నాం. మా జనపట కాల్ చేసినందుకు. చెప్పండి అన్న. మా కోడలు మంచి పాట పాడుతుంటన్నా. అన్నా మంచి పాట పాడుతుంట మా కోడలు. పాడమను. నాకు సాంగ్ సుభద్ర పాట పాడేసే. పాడేసాండి. రాతి బొమ్మల్లో పాడుతున్నా. వింటున్నాం, పాడండి. రాతి బొమ్మల్లో కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా. పాడండి. హలో. ఓకే, తెలంగాణ ఉద్యమ గీతాలు ఉన్న, తెలంగాణ నేపథ్యం ఉన్నటువంటి జానపదాలైన కూడా తెలంగాణ 10 జిల్లాలో ఉన్నటువంటి 4.5 కోట్ల ప్రజలు
వాళ్ళకి ఎంత ప్రాణం ఎంత ఇష్టం అని అంటే తెలంగాణ ఉద్యమం ఇంత ఉవ్వెత్తున లేస్తున్న క్రమంలో ప్రజలందరూ ధూమ్ధాములు పెట్టి ప్రజలందరూ ఆటపాటల్ని ఎట్లా ఎంజాయ్ చేశారో ఆ క్రమం చూసినట్టయితే తెలంగాణ ప్రజలు తెలంగాణ ఆటపాటల్ని ఎంత బాగా గౌరవిస్తారో మనకు అర్థమవుతుంది భిక్షపతి. భిక్షపతి, ఇప్పుడు మాకు ఇంకా మా జనపద ప్రేక్షకుల కోసం నువ్వు ఏ పాట వినిపించడానికి రెడీగా ఉన్నావు? ఈరోజు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి వాళ్ళు ఎనలేని మనకు విద్యాభ్యాసాన్ని మొదటగా వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క యావత్ భారతదేశం గర్వపడే రాజ్యాంగాన్ని రచించినటువంటి మరి 2 రోజులలో అంబేద్కర్ జయంతి ఉంది. దాన్ని పురస్కరించుకొని నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు టిఎన్ఎన్ వారికి మరోసారి కళాభివందనాలు తెలియజేస్తూ మరి అంబేద్కర్ పాటను ఓకే పాడేసాయి. జాగో రే జాగో అంబేద్కర్ జగజ్జన నేత అంబేద్కర్, జగో రే జాగో అంబేద్కర్ జగజ్జన నేత అంబేద్కర్, జగో రే జాగో అంబేద్కర్ జగజ్జన నేత అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, జగో రే జాగో అంబేద్కర్ జగజ్జన నేత అంబేద్కర్, జగో రే జాగో అంబేద్కర్ జగజ్జన నేత అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్, మా బల్లో టీచర్ అంబేద్కర్, మా బతుకు ఫ్యూచర్ 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 అంబేద్కర్, మా దారికి టార్చర్ అంబేద్కర్, భారత్కు మార్చుర్ అంబేద్కర్, జగో రే జాగో అంబేద్కర్ జగజ్జన నేత అంబేద్కర్, జగో రే జాగో అంబేద్కర్ జగజ్జన నేత అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, భవితకు మార్చుర్ అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్, కులానికి శూలం అంబేద్కర్, మతానికి మందుర 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 అంబేద్కర్, మనువుకు మరణం అంబేద్కర్, మానవత మూర్తి అంబేద్కర్, జగో రే జాగో అంబేద్కర్ జగజ్జన నేత అంబేద్కర్, జగో రే జాగో అంబేద్కర్ జగజ్జన నేత అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, భారత్కు మార్చుర్ అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, భారత్కు మార్చుర్ అంబేద్కర్, గువ్వకై కోరితే అంబేద్కర్, భూములను పంచితే అంబేద్కర్, గువ్వకై కోరితే అంబేద్కర్, భూములను పంచితే అంబేద్కర్, గువ్వకై కోరితే అంబేద్కర్, భూములను పంచితే అంబేద్కర్, భూములకై కోరితే అంబేద్కర్, భూములను పంచితే అంబేద్కర్, పరిశ్రమల వాటా అంబేద్కర్, ప్రగతి జన సూత్రం అంబేద్కర్, జగో రే జాగో అంబేద్కర్ జగజ్జన నేత అంబేద్కర్, జగో రే జాగో అంబేద్కర్ జగజ్జన నేత అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, మా ఇంటి నీడ అంబేద్కర్, మా కొడుకుల జాడ అంబేద్కర్, మా ఇంటి నీడ అంబేద్కర్, మా కొలువుల జాడ అంబేద్కర్, మా ఇంటి నీడ అంబేద్కర్, మా కొడుకుల జాడ అంబేద్కర్, మా ఇంటి నీడ అంబేద్కర్, మా కొలువుల జాడ అంబేద్కర్, ప్రేమికుల స్వప్నం అంబేద్కర్, పేదలకు రాజ్యం అంబేద్కర్, జగో రే జాగో అంబేద్కర్ జగజ్జన నేత అంబేద్కర్, జగో రే జాగో అంబేద్కర్ జగజ్జన నేత అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, ప్రేమికుల స్వప్నం అంబేద్కర్, పేదలకు రాజ్యం అంబేద్కర్, ప్రేమికుల స్వప్నం అంబేద్కర్, పేదలకు రాజ్యం అంబేద్కర్, జగో రే జాగో అంబేద్కర్ జగజ్జన నేత అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, జగో రే జాగో అంబేద్కర్ జగజ్జన నేత అంబేద్కర్,
జగోరే జాగో అంబేద్కర్ జగజ్జననేత అంబేద్కర్ భవితకు మార్చుడు అంబేద్కర్ బంధం మార్గం అంబేద్కర్ బడుగులకు ప్రాణం అంబేద్కర్ బతుకు మార్చుడు అంబేద్కర్. సూపర్. నిజంగా చాలా గొప్ప వ్యక్తి, గొప్ప నేత. నిజంగా చెప్పాలంటే ఇవాళ భారత రాజ్యాంగం ఇంత ఒక సర్వ మతములు అసలు భారతదేశంలో ఒక ప్రపంచంలో నాగరికతలు ఎన్ని ఉంటాయో ఒక భారతదేశంలోనే అన్ని నాగరికతలు, అన్ని ప్రదేశాలు, అన్ని వింతలు, అన్ని విడ్డూర్యాలు, ఇవన్నిటినీ మించి ఇక్కడ అత్యంత మతాలు, కులాలు, వందలాది మతాలు, కులాలు ఉన్నా కూడా అవన్నిటి కూడా భిన్నత్వంలో ఏకత్వంలో కలిసి ఉండడానికి ప్రధానంగా మనకు ఉపయోగపడేటువంటి గొప్ప సాధనం ఏంటంటే రాజ్యాంగం. ఆ రాజ్యాంగ రూపకర్త బాబా డాక్టర్ సాహెబ్ అంబేద్కర్కు నిజంగా ఒక 3 రోజులలో జయంతి ఉంది. అతని యొక్క జయంతి సందర్భంగా మన బాధ్యత కళాకారులు కూడా అతని యొక్క కొనియాడాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన చేసినటువంటి సేవలను కూడా ప్రపంచానికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. చాలా అద్భుతం, చాలా సూపర్ వాడినాం. పాట చాలా అద్భుతంగా ఉంది, చాలా మస్తుగా అంటే మస్తు వాడినాం. ఓకే భిక్షపతి, మన ఒక కాలర్ లైన్ కాల్ మాట్లాడదాం. హలో, నమస్తే, జై తెలంగాణ. నమస్తే సీనన్న. నమస్తే అన్న, మీ పేరు, మీరు ఏం చెప్పి మాట్లాడతారు? అన్న ఇక్కడ మెహదీపట్నం జి రమేష్ కుమార్ అన్న. రమేష్ కుమార్ అన్న, ఏం చేస్తారు మీరు? అన్న నేను డ్రైవింగ్ చేస్తానా. అన్న మంచిగున్నారు అందరూ? వ్యాన్ నడిపిస్తానా, బాగానే ఉన్నా అందరము వల్ల. అన్న ఓకేనా, ఇవాళ అద్భుతమైనటువంటి ఉద్యమ గీతాలు, అదే విధంగా సామాజిక కోణంలో కలిగినటువంటి భిక్షపతితో మాట్లాడండి. నమస్తే భిక్షపతి అన్న. నమస్కారం అన్న, బాగున్నారన్న? అన్న నమస్కారం. మీ పాదాభి వందనం. నాన్నగారి గురించి మంచి మాట మాట్లాడారు, ఒక పాట పాడారన్నా. మా గురించి రమేష్ కుమార్ గురించి ఒక పాట పాడానన్నా. ఓకే, తప్పకుండా అన్న. నాన్నగారి గురించి మాట్లాడన్నా. ఇప్పటిదాకా నాకు ఇంతవరకు ఎవరు నాన్నగారి గురించి పాట వాడలేరు, మీరు వాడారు. మీ పాదాభి వందనం. ఓకే, ధన్యవాదాలన్నా. మీకు కూడా పాదాభివందనం అన్న. మీ పెద్దవాళ్ళన్నా అన్న అన్న మీరు పాట వాడనన్నా మా నాన్నగారి గురించి. ఓకే అన్న, తప్పకుండా పాడదామన్నా. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. మా జనపాట కాల్ చేసినందుకు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందంగా ఇవాళ జనపాట చూస్తూ కూడా ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నారో మీ మాటలు వింటే మాకు అర్థమవుతున్నాయి. థ్యాంక్ యూ అన్న, మా జనపాట కాల్ చేసినందుకు, మా జనపాట చూసినందుకు. మరొకసారి మీ అందరి పేరు పేరున కలగదని తెలుస్తున్నా. భిక్షపతి అన్న, నేను ఒక క్వశ్చన్ చాలాసేపటి నుంచి అడగాలని చెప్పి చూస్తున్నా. ఓకే అన్న, అడగండి. రేపు నీ లక్ష్యం ఏంది? ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉంటుంది అన్న. సామాన్యులకైనా, అసాధారణ వ్యక్తికైనా, సాధారణ వ్యక్తికైనా ఒక లక్ష్యం ఉంటుంది. భిక్షపతి ఒక లక్ష్యం ఏంది? ఆ లక్ష్యాన్ని చేరుకున్నాడా? చేరుకోవడానికి సమయం ఉందా? చేరుకునేందుకు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నాడా? నేనంటే నేనుగా తెలవాలి. నేను అంటే ఒకరికి పైచేయిగా ఉండి బతికి 10 మందిని ఆదరిస్తూ నేను బతకాలనేది నా ఆశయం అన్న. కోటి విద్యలు కూటి కోసమే, ఎన్నాళ్ళు బ్రతికిన కాటికి అన్నట్టు మనం తీసుకుపోయేది ఏం లేదన్న. మనం జీవించే ఆ జనస్రవంతిలో ప్లస్ మనం ఆస్వాదించే అటువంటి దానిలో ఉన్నదన్న సుఖమైన దుఃఖమైన. కోట్లాది రూపాయల అవసరం లేదన్న. ఆస్వాదించే మనుషులను గెలవాలని ఉందన్న. ఎస్, అంటే మనుషులలో అందరిలో 100 వేలకు ఒక్కడిగా కాకుండా, వేలలో ఒక్కడిగా కాకుండా, వేలకు ఒక్కడిగా ప్రజలందరూ గుర్తించేటువంటి గొప్ప కళాకారుడిగా పేరు తెచ్చుకోవాలనేది నీ లక్ష్యం, అంతే కదా? ఓకే భిక్షపతి, మరొక కాలర్తో మాట్లాడదాం. హలో, నమస్తే, జై తెలంగాణ. జై తెలంగాణ అన్న. జై తెలంగాణ, మీ పేరు, మీరు ఏం చెల్లి మాట్లాడుతున్నారు? అన్న నా పేరు సోమరాజు, నేను రమేష్పల్లి మండలం వెల్లి నుండి మాట్లాడుతున్నానా. అన్న సోమరాజు అన్న, మంచిగున్నావా? అన్న మంచిగున్నానా. ఏం చేస్తారన్న? సోమరాజు అన్న, ఏం చేస్తావు? వ్యవసాయం చేస్తావా? వ్యవసాయం ఎట్లున్నదన్న? ఏమన్నా ఉన్నదా వ్యవసాయంకి ఇప్పుడు? తెలంగాణ వ్యవసాయం గురించి ఏమన్నా నీళ్ళు, ఏమన్నా మీ మోకాన్ని ఏమన్నా కొంచెం నీళ్ళు ఉండేనా? నీళ్ళు పత్తే అంతేనా? తాగడానికి మంచిగా నీళ్ళు సరిపోతున్నాయి అన్న? పర్లేదు అన్న. అంటే చాలా దూరం నుంచి తెచ్చుకోవడం అట్లాంటిది ఏమైనా పరిస్థితి ఉందా, లేదంటే మీ దగ్గర ఉన్న నీళ్ళు సరిపోతుంది? లేదు కానీ పర్లేదు, అంటే బోరింగ్లు ఉన్నాయి, పర్లేదు. చాలా గ్రామాల కంటే కొంచెం మీరు నయమే అన్నట్టయితే. అవునన్నా. ఓకే అన్న, ఇవాళ మనకు అద్భుతమైన పాటలు వినిపిస్తున్నా. మన భిక్షపతి ఉన్నాడు, భిక్షపతితో మాట్లాడండి. ఓకేనా అన్న. జై తెలంగాణ. నమస్తే అన్న. జై తెలంగాణ. భిక్షపతి అన్న పాటలు బాగా పాడుతున్నావు అన్న. ఓకే, థ్యాంక్స్ అన్న. బాగున్నారన్న మీరు? జనం పాట మీరు రెగ్యులర్ గా చూస్తామన్నా, మీరు చాలా బాగా పాడుతున్నారు. టీఎన్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుసుకోవాలి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సీనన్న మీ యాంకరింగ్ బాగుంటుంది అన్న. థ్యాంక్ యూ అన్న. ఇంకా ఇట్లాంటి ప్రోగ్రామ్ చాలా వేయాలన్న టీఎన్ వాళ్ళు. తప్పకుండా అన్న. మా తెలంగాణ న్యూస్ నెట్వర్క్ టీఎన్ఎన్ ఛానల్ యొక్క లక్ష్యం వారం వారం ప్రతి ఒక కళాకారుని తీసుకొస్తారు. అసలు ఎట్లా అన్న మీరు అసలు? హలో హలో అన్న, చెప్పండి.
వారం వారం కళాకారులు మంచి మంచి కళాకారులు తీసుకొని వస్తున్నారు మీరు. అన్న మంచి మంచి పాటలు పాడిస్తుంటారు. ఈ కార్యక్రమం ఇలా కొనసాగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. జై తెలంగాణ. ఓకేనా, జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. మా జనం పాట కార్యక్రమానికి ఫోన్ చేసి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయం, అదేవిధంగా మా జనం పాట ఉన్నటువంటి మీలో ఉన్నటువంటి అభిప్రాయాన్ని మాకు చెప్పినందుకు మా జనం పాట నుంచి వెళ్ళి మీకు ప్రత్యేకంగా కలవందిస్తున్నాం, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ. ఓకే, చివరిగా మా జనం పాట ప్రేక్షకుల కోసం చివరిగా ఏం పాట వినిపించబోతున్నాం? ఇప్పుడు ఎటు చూసినా ఏ కోణంలో చూసినా అనేది ఉగ్రవాదం అనేది ఉలిక్కి పడుతుందన్న. దీనికోసం ఉగ్రవాదం మీద పాట. ఏం పాట అది? ఉరుముతున్నది ఉగ్రవాదము, ఉలికి పడ్డది సమాజము, ఎక్కడేమి జరుగుతున్నదో దాని అంతు పట్టకుండా ఉన్నది. ఉరుముతున్నది ఉగ్రవాదము, ఉలికి పడ్డది సమాజము, ఎక్కడేమి జరుగుతున్నదో దాని అంతు పట్టకుండా ఉన్నది. ఉరుముతున్నది ఉగ్రవాదము, ఉలికి పడ్డది సమాజము, ఎక్కడేమి జరుగుతున్నదో దాని అంతు పట్టకుండా ఉన్నది. ఉరుముతున్నది ఉగ్రవాదము, ఉలికి పడ్డది సమాజము, ఎక్కడేమి జరుగుతున్నదో దాని అంతు పట్టకుండా ఉన్నది. రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాదు లుంబిని పార్కులో దాడి, దేశ రాజధాని ఢిల్లీ నగరంలోన పార్లమెంటు పైన దాడి. రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాదు లుంబిని పార్కులో దాడి, దేశ రాజధాని ఢిల్లీ నగరంలోన పార్లమెంటులోన దాడి. బాంబులే బల్లున పేరగా ఎన్నె ప్రాణాలు గాలిలో కలిసేగా, ఉరుముతున్నది ఉగ్రవాదము, ఉరికి పడ్డది సమాజము, ఎక్కడేమి జరుగుతున్నదో దాని అంతు పట్టకుండా ఉన్నది. ఉరుముతున్నది ఉగ్రవాదము, ఉరికి పడ్డది సమాజము, ఎక్కడేమి జరుగుతున్నదో దాని అంతు పట్టకుండా ఉన్నది. భారతీయులంతా పిడికిల్లి బిగిస్తే పిడికిళ్ళలో పిప్పి కాదా, కళ్ళు ఎర్ర చేసి కాలు ముందుకి ఉగ్రవాదం చిత్తు కాదా. భారతీయులంతా పిడికిల్లి బిగిస్తే పిడికిళ్ళలో పిప్పి కాదా, కళ్ళు ఎర్ర చేసి కాలు ముందుకేస్తే ఉగ్రవాదం చిత్తు కాదా. ఉరుకుతున్నది ఉడుకు రక్తము, గుండెల కొలువయ్య కొండంత కోపము, ఉరుముతున్నది ఉగ్రవాదము, ఉరికి పడ్డది సమాజము, ఎక్కడేమి జరుగుతున్నదో దాని అంతు పట్టకుండా ఉన్నది. ఉరుముతున్నది ఉగ్రవాదము, ఉరికి పడ్డది సమాజము, ఎక్కడేమి జరుగుతున్నదో దాని అంతు పట్టకుండా ఉన్నది. ఏ ఊరో ఏ పేరో ఏ తల్లి బిడ్డలో జై జవాను మీకు వందనం, భారత ప్రజల పాదాభివందనం. ఏ ఊరో ఏ పేరో ఏ తల్లి బిడ్డలో జై జవాను మీకు వందనం, భారత ప్రజల పాదాభివందనం. ప్రాణమే ప్రాణంగా పెడతారు, ప్రాణ దీపాన్ని మీరు నిలబెడతారు. ఉరుముతున్నది ఉగ్రవాదము, ఉరికి పడ్డది సమాజము, ఎక్కడేమి జరుగుతున్నదో దాని అంతు పట్టకుండా ఉన్నది. దారుణ మారణ హోమాన్ని చూసిన ప్రతి గుండె బగ్గు బగ్గన్న ఆరణి అగ్ని పర్వతమై ఉన్నాయి. దారుణ వారాని హోమాన్ని చూసిన ప్రతి గుండె బగ్గు బగ్గన్నై ఆరణి అగ్ని పర్వతమై ఉన్నాయి. గలమెత్తి గర్జించి గెలుపుకై పయనించి దారులన్నీ వెతుకుతున్నాయి, ఉగ్రవాదాన్ని ఉరిపిస్తామన్నాయి. గలమెత్తి గర్జించి గెలుపుకై పయనించి దారులన్నీ వెతుకుతున్నాయి, ఉగ్రవాదాన్ని ఉరితీస్తామన్నాయి. ఉగ్రవాదం కాదు కాయము, సుఖ శాంతియే మా ధ్యేయము, ఉరుముతున్నది ఉగ్రవాదము, ఉరికి పడ్డది సమాజము, ఎక్కడేమి జరుగుతున్నదో దాని అంతు పట్టకుండా ఉన్నది. ఉరుముతున్నది ఉగ్రవాదము, ఉరికి పడ్డది సమాజము, ఎక్కడేమి జరుగుతున్నదో దాని అంతు పట్టకుండా ఉన్నది. ఎక్కడేమి జరుగుతున్నదో దాని అంతు పట్టకుండా ఉన్నది. ఎక్కడేమి జరుగుతున్నదో దాని అంతు పట్టకుండా ఉన్నది. ఓకే, చివరిగా ఒక క్వశ్చన్ భిక్షపతి. అన్న ఈ కళారంగంలో నీకు నీ తోటి పాటుగా సహకరించేటువంటి నీ స్నేహితులు ఎవరు ఉన్నారు? నా మానుకోట ప్రసాద్, గిద్దె రామ్నర్స్ అన్న, రాజేష్, పూలపల్లి అనిల్ ఉన్నారన్న. నాకు ఓకే, నన్ను ఇక్కడికి ముఖ్యంగా ఇక్కడికి పంపించింది ఆరూరి రాజన్న పిరికెవేడు అన్న ఇక్కడికి పంపించడం జరిగింది. ఓకే, నీ అద్భుతమైనటువంటి కళను నీకు సహకారాలు అందిస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా మా టీఎన్ఎన్ జనంపాటి నుంచి కళ తెలియస్తున్నాం. థ్యాంక్ యూ భిక్షపతి. సంతోష్ మధు, ఓకే, రేలా రేలా సంతోష్,
ఇనుగుర్తి మధు. ఓకే, పిలవగానే మా జనపాట కార్యక్రమం ఇచ్చేసినందుకు మా జనపాట నుంచి వెళ్ళి నీకు ప్రత్యేక కలవని తెలుస్తున్నా భిక్షపతి. ఓకే, థ్యాంక్స్ అన్న. చూసిరు కదా ఇవాళ భిక్షపతి దుమ్ము గాయ పాటలతో మనందరికి గత్తర లేపిండు కదా. మనకి టీం కూడా కూర్చొని భిక్షపతి వాడతా అంటే మనకు టీవీ కంచె లేవుద్ది కాలే, గంత మంచిగా వాడిండు కదా భిక్షపతి. ఓకే, భిక్షపతికి మరొకసారి మనందరం కూడా మీ తరపున కూడా నేనే భిక్షపతికి ధన్యవాదాలు చెప్పేసిన మరొకసారి చెప్తున్నా. ఓకే, చూసిరు కదా ఇంతసేపు ఇక ప్రోగ్రాము. ఎవరన్నా ఫోన్ చేస్తా అంటే కలవలేదని చెప్పి జర కలవలేదని చెప్పి వెనక ముందాడి జర పరిచయం కాకూరు, ఎందుకంటే తప్పకుండా కలుస్తుంది. మీరు మీ యొక్క అభిప్రాయం చెప్పేందుకు మా జనంపాట మా TNN ఛానల్ ఎప్పుడు కూడా మీ యొక్క అభిప్రాయం చెప్పేందుకు తీసుకునేందుకు మేము ఎప్పుడు కూడా ముందే ఉంటాం. ఈ కార్యక్రమం ఇంతసేపు చాలామంది కాలర్స్ మాట్లాడే కాలర్స్ అందరూ కూడా మా జనపాట నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇంతమంది దాదాపు 1000 మంది జనపాటను చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ పేరు పేరున మా TNN జనపాట నుంచి కలవదని తెలియజేస్తూ ఇంతటితోని ఇవాళ మా జనపాట ముగించుకుంటున్నాం. చూస్తూనే ఉండండి మరి TNN.